నిన్నటి వరకు తన పేరు ఇప్పుడు కాకాణి పేరు చెప్పి మైనింగ్ కేసులో వేధిస్తున్నారని మాజీ మంత్రి అనిల్ మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కి సిట్టింగ్ ఎంపీ వేదిరెడ్డి ఆన్సర్ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ కేసులపై మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కాకాణిపై అక్రమ కేసులు పెట్టారంటున్నారు ఆయన. ప్రస్తుతం జిల్లాలో అక్రమ మైనింగ్ జరగడం లేదా అని ప్రశ్నించారు. అసలు టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఈ మైనింగ్ అరాచకాలు మరింత పెరిగిపోయాయంటున్నారు. ఉపాధి లేక వందలాది మంది రోడ్డు పడ్డారని ఆరోపిస్తున్నారు అనిల్. జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పి తీరాలి అంటున్నారు అనిల్. అనిల్ కుమార్ యాదవ్ దోచేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే రాస్తుంది, వేసుకోండి అన్ని. ఎవడెవడు ఉన్నాడో, ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎవడెవడు అన్ని అత్యంత తొట్టేదో కదులుతుంది. బురద మా మీద వేసేసి చాలామంది కప్పుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా. ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అడగాల్సిన, నీ దగ్గరకు వచ్చి సంబంధం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా? లేదు, నేను చెప్పను, నేను అతీతుణ్ణి, నా కిందున్న నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను, నేను తప్పించుకుంటాను అంటే కాదు. ఈరోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మా వాళ్ళ మీద కేసులు కట్టారు, సరే అది ఓకే, జ్యుడిషియల్లో చూసుకుంటాం. దీనికి ఏమని చెప్తారు?